రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వారికి భారతీయ రైల్వే శాఖ భారీ షాక్ ఇచ్చింది. టికెట్ లేకుండా లేదా చెల్లని టికెట్లతో ప్రయాణించే వారిపై ఇక్కడి నుంచి మరింత కఠిన చర్యలు అమలు కానున్నాయి. ఇప్పటి వరకు రూ. 250గా ఉన్న కనీస జరిమానాను రెట్టింపు చేస్తూ రూ. 500కు పెంచింది. ఈ కొత్త నిబంధనలు నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. జన్ విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 కింద రైల్వే చట్టంలోని సెక్షన్ 137, సెక్షన్ 138లకు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. దీని ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన వారు ప్రయాణించిన దూరానికి సంబంధించిన ఛార్జీతో పాటు అదనంగా అదే మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తం రూ. 500 కంటే తక్కువగా ఉన్న కనీస జరిమానాగా రూ. 500 వసూలు చేస్తారు. ఒకవేళ ప్రయాణికుడు తాను ఎక్కడి నుంచి రైలు ఎక్కడో చెప్పలేకపోతే రైలు బయలుదేరిన స్టేషన్ లేదా చివరిసారి టికెట్ తనిఖీ జరిగిన స్టేషన్ నుంచి ఛార్జీని లెక్కిస్తారు. మోసపూరితంగా రైళ్లలో ప్రయాణించడం, వాడిన టికెట్ను మళ్లీ ఉపయోగించడం, ప్రయాణ సమయం ముగిసిన బోగీలోనే ఉండడం వంటి చర్యలను రైల్వే శాఖ నేరంగా పరిగణిస్తుంది. తనిఖీ సమయంలో జరిమానా చెల్లించేందుకు నిరాకరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే కోర్టులో హాజరుపరిచి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఇటీవల టికెట్ లేని ప్రయాణాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ప్రయాణికులు తప్పనిసరిగా ఐఆర్సీటీసీ లేదా అధికారిక బుకింగ్ కౌంటర్ల ద్వారా సరైన టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.